டோரவான் வேணுமா? டோரமான் இருக்கும். கிறிஸ்டோட ఫ్యాక్టరుమా అది ఇరుక్కు. బెంటన్ వేணுమా? బెంటన్ ఇరుక్కు. జియాన్ కన్నా డోరామాన్ పవర్ఫుల్ అయినా కానీ ఒకసారి జియాన్ డోరామాన్ ని కొట్టాడు. ఎందుకంటే జియాన్ ఎప్పుడు బేస్బాల్ మ్యాచ్ ఓడిపోతూ ఉంటాడు, ఎవరిని దొరికితే వారిని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఎవరు దొరకకపోయేసరికి డోరేమాన్ కనబడడంతో చిత కొట్టాడు. తర్వాత డోరేమాన్ తిరిగి ఏమడకుండా వెళ్ళిపోయాడు, ఎందుకంటే జియాన్ మిషన్ ఎంబడబెడతాడు. బెంటన్లో ఆండర్ 6కి మొదటిగా మెగావాట్ అని పేరు పెడదామనుకున్నారు. అది కూడా షార్ట్ ఫామే. ఫుల్ ఫామ్ వచ్చేసి మెగా డియాక్సీ రైబో న్యూక్లిక్ ట్రాన్స్ డైమెన్షనల్ ట్రాన్స్ఫార్మినల్ న్యూమరేటర్. ఒకవేళ విలియక్స్ వచ్చి ఆమ్లెటిక్స్ని ఎలా అడుగుతాడు? ఎలా అంటే నీకు ఎదుకున్న వాచ్ ఇచ్చే, లేదంటే పేరుని చంపేస్తా. కృష్ణుడు రిషి సందీపని దగ్గర తన శిక్షణ మొత్తం పొందాడు. తర్వాత గురుదక్షిణ కోసం ఏమి ఇవ్వమంటారని అడిగితే రిషి సందీపని నాకు ఏమీ వద్దని చెప్పాడు. తర్వాత కృష్ణుడు గురుదక్షిణ మీరు తీసుకోవాల్సిందే అని అన్నప్పుడు రిషి సందీపని తన కొడుకు సముద్రంలో కొట్టుకుపోయాడు, అతన్ని తిరిగి తీసుకురండి అని చెప్పాడు. కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి చూసినప్పుడు అతను ఒక రాక్షసుడి దగ్గర బందీ అయి ఉన్నాడు. అయితే కృష్ణుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని తీసుకొని వచ్చి గురుదక్షిణ ఇచ్చాడు. ఈ విధంగా కృష్ణుడు రెండోసారి